ఆ రిజైనింగ్ లెటర్ని తన చేత్తోనే టైప్ చేయించొచ్చు. కాకపోతే ఆవిడిప్పుడున్న టెన్షన్లో ఏమైనా తప్పుగా టైప్ చేస్తే బాగుండదు కదా. అందుకే లక్ష్మి గారి రిజైనింగ్ లెటర్ని మీరు టైప్ చేస్తున్నారు. సార్, లక్ష్మి సంపాదన మీద వాళ్ళ కుటుంబం ఆధారపడుంది సార్. మీ నాన్నగారు వచ్చేంత వరకైనా ప్లీజ్ ఆగండి సార్. విజయ్ మేడం, ఇప్పటిదాకా మా మధ్య జరిగిన సంభాషణ ఇదే. లక్ష్మీ మేడం గారు అన్నింటికీ ఒప్పుకునే రిజైన్ చేయడానికి సిద్ధమయ్యారు. మీరు చెప్పిన పని మాత్రమే చేయండి. నేను చెప్పిన మ్యాటర్ని టైప్ చేయండి. రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. ఓకే సార్. నాకు ఈ కంపెనీలో వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇవి తట్టుకుని వర్క్ చేయలేకపోతున్నాను. అంతేకాకుండా నాకు వేరే కంపెనీలలో దీనికంటే ఎక్కువ అమౌంట్ శాలరీ ఇస్తామన్నారు. దాంతోపాటు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా అంతట నేనే రిజైన్ చేస్తున్నాను. కరెక్టే కదా లక్ష్మి మేడం? చదవండి మేడం. ఉండండి మేడం, మా వాళ్ళు వస్తారు. ప్లీజ్ సార్, టైం లేదు, నేను వెళ్ళాలి. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. ఒక్క నిమిషం, మిస్టర్ శ్రీహరిని అడిగానని చెప్పండి. ఎలా ఉందిరా నా క్లైమాక్స్? అదిరిపోయింది సార్, సిల్వర్ జూబ్లీ సార్. లక్ష్మిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఏంటి లక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఉంటే మాకెంతో అండగా ఉండేది. అందరం కలిసి పని చేసుకునేవాళ్ళం. పెద్ద ఓనర్ గారు వచ్చే వరకు ఆగవలసింది లక్ష్మి. నువ్వు వెళ్ళిపోతే ఎలా? మా వల్ల కాదు. నాకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏం చేస్తాం? పరిస్థితులు అనుకూలించవు కదా. అందరూ ఇంతకు ముందు ఎలా పనిచేశారో ఇక ముందు కూడా అలాగే పనిచేయాలి. వెళ్ళొస్తాను.